హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ అనమాట. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కొత్త వ్లాగ్ అనమాట. ఇంకోటి మన ఫస్ట్ గేట్లో నుండి రాగానే మనకి మెయిన్ రోడ్లోనే అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా వస్తూ ఉంటే తులసి శిరీష కలార్స్ అని ఒక 2 షెడ్లు అయితే ఉంటాయి. పెద్ద షెడ్లు అన్న దగ్గర గణేష్లు ఉంటారు. సూపర్ ఉంటాయి అనమాట. గణేష్లు అదిరిపోతాయి. నెంబరు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒక స్క్రోల్ వేస్తాను. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అన్న వాళ్ళకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఏదైనా సరే ప్రైజెస్ కూడా అన్న మొత్తం డీటెయిల్గా చెప్తాడనమాట. రండి, ముందు వచ్చి చూసుకొని బార్గింగ్ చేయండి. అంత అంత అన్న మంచి రేట్ అయితే ఇస్తాడు, అదిరిపోయే రేటు. మనకి అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. సో అన్న దగ్గర మనకి స్టార్టింగ్ 4 ఫీట్ నుండి చూసారు కదా 14 ఫీట్ వరకు అయితే గణపతులు ఉన్నాయి అనమాట. ఇది ఇంకా ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, పెద్ద షెడ్లో ఉంది. అక్కడికి కూడా వెళ్దాము, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ షెడ్ కూడా అన్న వాళ్ళదే. ఆ షెడ్లో కూడా మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా పెయింట్ వర్క్ అవన్నీ జరుగుతున్నాయి. ఫినిషింగ్ అయిపోయినాయి. డెమో పీస్లు అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇవి అయితే చూద్దాం. ఫస్ట్ లోపలికైతే వెళ్దాం. అదిరిపోయినాయి అనమాట. చూడంగానే ఫస్ట్ రాగానే మనకి నుంచున్న గణపతి 8 ఫీట్ అయితే ఉంటుంది. నుంచున్న గణపతి సిల్వర్ కలర్ పనిచేసి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. చూసుకోండి, ఫేస్ కానీ ఆ గోల్డ్ కానీ కిరీటం కానీ చాలా హైలైట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. బాల గణపతి నుంచున్నట్లు ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే ఉంది. లడ్డు చెయ్యి. ఇంకోటి వచ్చేసి కళ్ళు. మెయిన్ ఏదైనా కళ్ళు చూసుకోండి. తొండం మీద మనకి బొట్టు కానీ నామము త్రిశూలము 2 వచ్చాయి. మళ్ళీ తిలకం కూడా వచ్చింది, వేర తిలకం. సో ఇది ఒక హైలైట్. అసలు గణపతి చూడంగానే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి 9.5 ఫీట్ ఇది గణపతి. ఆ పైన స్నేక్ వచ్చింది, శేషనాగు. శేషనాగు వచ్చింది. ఇటు పక్క ఉన్న వరాహస్వామి మొత్తం ప్రపంచాన్ని తన నుదుటి మీద పెట్టుకొని తిప్పుతాడు అనమాట. సో కింద వచ్చేసి మనకి నందీశ్వరుడు, ఇక్కడ శివలింగము. ఇదే శేషనాగు పైకి వెళ్ళింది అనమాట. ఇటు నుండి పైకి వెళ్ళింది, శివలింగం మీద నుండి పైకి వెళ్ళింది. సో స్వామివారు చూసుకోండి, చాలా అద్భుతంగా. నామం చూడండి, వెంకటేశ్వర స్వామి నామం, గోవింద నామం. ఇది చాలా అద్భుతంగా కలరింగ్, కిరీటం కలర్ కానీ కళ్ళు కానీ చాలా హైలైట్. దూరం నుండి చూడండి, ఒక లాంగ్ షాట్ వేస్తాను, చూడండి ఎలా ఉందో గణపతి. 9.5 ఫీట్ ఉంటుంది గణపతి. చూడండి కళ్ళు ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. డీటెయిలింగ్ అన్న ప్రతి గణపతికి డీటెయిలింగ్ వర్క్ చేస్తాడు. కావాలంటే ఈ గణపతి కూడా చూడండి, కళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. సేమ్ 2 ఒకటే, కాకపోతే కలర్ చేంజ్ ప్లస్ ఇక్కడ నామం మన బొట్టు ఏదైతే ఉందో అది చేంజ్ అనమాట. కలర్స్ చాలా అద్భుతంగా, చాలా నిండుగా, చాలా క్లీన్గా ఉన్నాయి కలర్స్ ఇక్కడ తులసి శిరీష కలర్స్లో. నెక్స్ట్ పక్కన ఇంకో మోడల్ ఉంది, అది వెళ్దాం. అదైతే జై జవాన్ జై సైనిక అంటారు. ఒక కుర్రోళ్ళు వచ్చారు బొమ్మలకి గణపతుల్ని బుక్ చేసుకోవడానికి. సో చూడండి, మనం ఇక్కడికి వచ్చేసి చూడండి, ఎదురుగా భరతమాత ముద్దు బిడ్డ మన గణపయ్య అనేటట్టు ఉందన్నమాట. ఓ పక్కన రైతు అన్న, ఇటు పక్క పైన ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇక్కడ భరతమాత. బ్యాక్గ్రౌండ్ మన భూమి, మన ఇండియా మ్యాప్. ఇటు పక్క సైనికుడు బండి. చూడండి చాలా హైలైట్ ఈ సంవత్సరం. దానికి తోడు అన్నేసిన కలర్లలో మన గణపతి కిరీటం కానీ వైట్ అండ్ బ్లూ చాలా హైలైట్. వంకాయ కలర్ కానీ ఏదైనా, కళ్ళు కూడా సేమ్ అదే వచ్చింది. చాలా హైలైట్గా ఉందన్నమాట. ఒక లాంగ్ షాట్ చూడండి గణపతి, అదిరిపోయిందయ్యా, చెప్తున్నా కదా. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే అదిరిపోయింది. సేమ్ అలాగే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 10.5 ఫీట్, 10.5 అడుగులు. ఈ కలర్స్లో ఏదైనా సరే మీరు రండి, బుక్ చేసుకోండి. మీకు నచ్చిన గణపతిని తీసుకెళ్ళండి. ప్రైజ్ చాలా రీజనబుల్గా ఉంది మనకి. అన్న ప్రైజెస్ ఫోన్లో చెప్తున్నాడు, కాంటాక్ట్ అంటే చాలా బాగున్నాయి. ముందు గణపతులు చాలా డీటెయిలింగ్గా వర్క్ చేసి పెట్టారనమాట. పెద్ద షెడ్ ఉంది, ఆ షెడ్లో కూడా మనం గణపతులను అయితే చూద్దాం. ఇంకొక మోడల్ మనకి బ్యాక్గ్రౌండ్ ప్లేన్ వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది బట్ లోపల ఏం లేదు,
సో సింపుల్గా ఉయ్యాల్లో కూర్చున్నట్లు లైక్ అలా కనబడుతుంది అనమాట. అంతే. చూడండి దర్బార్ మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇది వచ్చేసి 8.5 feet గణపతి. 7.5, సారీ 7.5 feet గణపతి. సో ఇదొకటి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. ఇంకొకటి హైలైట్ అనమాట, ఈ లైన్లో ఇది హైలైట్, శివుడి గణపతి. శివయ్యది చూడండి. మన శివుడు, పరమశివుడు ఎలాగైతే ఉంటాడో అలా బాలశివుడు అనమాట. బాలశివుడు బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా కలర్స్ అయితే వచ్చాయి. కింద మూషికుడు, పెద్ద మూషికుడు, అన్నిటికీ చిన్న మూషికుడు వస్తే ఇక్కడ చాలా పెద్దది ఉంది మూషికుడు. ఎలుక లడ్డు కానీ, ఇక్కడ పులి చర్మం కానీ, ఇక్కడ చూడండి డీటెయిల్ పులి కూడా ఉంది ఇక్కడ. రుద్రాక్షలు, మెల్లో నాగ, శేషనాగు, డమరకము, త్రిశూలము, లడ్డు చెయ్యి, కళ్ళు, మెయిన్ కళ్ళు. దీనికైతే బొట్టు పెట్టినట్టు కాకుండా అచ్చులోనే వచ్చేసింది డైరెక్ట్గా. త్రిశూలం ఏదైతే ఉందో అది అచ్చులోనే వచ్చింది. సో దీనికి మీరు ఏదన్నా చేంజ్ చేసుకోవాలంటే కుదరదు అనమాట. బట్ అది ఫిక్స్డ్. కళ్ళు కూడా చాలా అద్భుతంగా నీట్గా డీటెయిలింగ్ వర్క్ చేశారనమాట. ఇంకొకటి ఇటు వచ్చి ఇది వచ్చి మనకి 8.5 feet. 8.5 feet అయితే వచ్చింది. ప్రైస్ అనేది చెప్పలేదు, మీరు ఫోన్ చేసి అయితే అడగండి. ఇంకొకటి వచ్చేసి తలపాగా లేని పూర్ణ కుంభాలతో చూడండి, వైట్ కలరు గద పట్టుకొని స్వామివారు, బ్యాక్గ్రౌండ్ అన్ని పూర్ణ కుంభాలు వచ్చినాయి. తలపాగా ఏం లేదు, ప్లెయిన్. చాలా హైలైట్ అనమాట. అక్కడ మనకి నామాలు వచ్చినాయి, ఓం వచ్చింది కింద. కళ్ళు కూడా చాలా వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ చాలా నిండుగా కనబడుతున్నాయి. చాలా నిండుగా కనబడుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా అటు ఇటు రెండు అదే మన శివలింగాలు అయితే వచ్చినాయి చేతులు వెనకమాల చూసుకోండి. చాలా హైలైట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 7.5 feet. సో చాలా మంది కామెంట్లు అయితే అడుగుతున్నారు 7.5 feet 6 feet గణపతులు అయితే చూపించండి. ఇది కూడా తొండం కూడా చాలా నీట్గా డిజైన్ అయితే చేశారు. కథ పట్టుకొని ఉంది స్వామివారు, చాలా హైలైట్ అనమాట. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది మన తలపాగా ఫ్లవర్ మీద పువ్వు, కమలం మీద స్వామివారు కూర్చొని అయితే ఉన్నారు. తలపాగా పట్టుకొని చాలా అద్భుతంగా. చెవులు చాలా పెద్ద ఇచ్చినాయి స్వామివారి, చాలా పెద్ద. కళ్ళు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అనమాట, హైలైట్. ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకి 5.5 6 feet అయితే ఉంటుంది గణపతి. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది 4.5 గణపతి, 4.5 feet. ఇటు పక్క ఏనుగు ఎలిఫెంట్, కింద నెమలి. చూడండి ఏనుగు కింద నెమలి, బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం నెమలి పించాలు, చాలా హైలైట్. ఇది 4.5 feet గణపతి, చాలా హైలైట్గా ఉంది ఇది కూడా. ఇంకొకటి ఏనుగు గరుకుమంతుడు. ఇది లాస్ట్ టైం చాలా పెద్ద గణపతి, దాన్ని చాలా చిన్న చేశారనమాట. చిన్న దాంట్లోనే 6 చేతులు, గరుకుమంతుడు, రెక్కలు కూడా డీటెయిల్గా వర్క్ అయితే చేశారు. ఇటుపక్క ఏనుగు అటుపక్క ఏనుగు, చాలా హైలైట్గా ఉంది ఇది కూడా, చాలా అద్భుతం. ఇది వచ్చేసి 5, ఇది కూడా అంతే 4.5 feet. ఇంకోటి ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది మన ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్, అది స్వామివారు 4 చేతులతో కూర్చొని ఉన్నారు. దీంట్లో హారం చూడండి చాలా పెద్దది, కాళ్ళతో సహా కిందకు వచ్చింది. కాళ్ళ మధ్యలో నుండి హారం అయితే వచ్చింది. నామాలు స్వామివారి, దంతం ఒకటి లేదు ఒకటి ఉంది. సేమ్ మన స్వామివారు ఎలా ఉంటారో అలాగే ఉందన్నమాట. చాలా హైలైట్గా, చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి 6 feet కనబడుతుంది. 6 feet అంతే 6 feet 5.5. చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. ఇంకొకటి రామ్లాల్, సారీ రామ్లాల్ కాదు, కేదార్నాథ్. వెనకమాల పరమశివుడు. ఇది కూడా వచ్చేసి మనకి 5 feet. పరమశివుడు శేషనాగ్ వచ్చింది, తాండవం చేస్తూ ఉన్నాడు పరమశివుడు. ఇక్కడ వచ్చేసి కేదార్నాథ్ టెంపుల్, బ్యాక్గ్రౌండ్ ఒక కేదార్నాథ్, జై కేదార్నాథ్ అని రాసింది. స్వామివారు నంది వెనకమాల పీఠం మీద కూర్చొని ఉన్నారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, 2 3. మనకి ముందుగానే వస్తే మీరు బుక్ చేసుకునే ముందే అన్నకి ఏ కలర్ కావాలో చెప్తే ఆ కలర్ వేసేయడానికి అన్న సిద్ధంగా ఉన్నాడు. మంచి ప్రైజ్ అయితే ఇస్తున్నాడు అన్న కూడా, చాలా అద్భుతంగా. ముందుగానే రండి, బుక్ చేసుకోండి. మన వీడియో చెప్తే అన్న ఒక 5% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. ముందు మన వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నది ఇంకో షెడ్ ఉంది, ఆ షెడ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చింది. చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ కూడా గణపతులు. చాలా ఫాస్ట్గా రండి, బుకింగ్ అయితే చాలా అయిపోయినాయి ఆల్మోస్ట్.
గబగబా వచ్చేసి తులసి శిరీష కళ ఆర్ట్స్లో గణపతులను అయితే బుక్ చేసుకోండి.